హాయ్ జన్లారా, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను చింతపండు పులిహోరతో మీ ముందుకు వచ్చానండి. ముందుగా అయితే చింతపండుని నానబెట్టుకొని ఒక గిన్నెలో ఆ చింతపండు గుజ్జుని దాంట్లోనే కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. దాంట్లో సీక్రెట్ అంటే కొంచెం పంచదార వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి, దగ్గర పడే అంతవరకు కూడా చింతపండుని బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఒక కళాయిలో సరిపడా నూనె వేసుకొని దాంట్లోనే కొంచెం పల్లీలు ఎక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే చాలా రుచిగా ఉంటుంది కాబట్టి. అలాగే దాంట్లో కొన్ని తాలింపు గింజలు, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి. తర్వాత చల్లార్చిన అన్నంలో మనం ఉడికించిన చింతపండుని వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, అలాగే నూనె, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ప్రతి అన్నంలో కూడా దాన్ని పట్టిన తర్వాత పుల్లగా చాలా రుచిగా ఉంటుంది కాబట్టి. అంతే, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తే పులిహోర రెడీ. అంతే. అసలుకి నేను తింటుంటే ఎంత రుచిగా ఉందంటే ఎంత బాగుందో అంత బాగుందండి. చాలా బాగుంది. అసలు నేను ఈ వాయిస్ చెప్తుంటేనే నాకు మళ్ళీ నోరూరి తినాలనిపించిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.